ఖమ్మం వ్యవసాయ పత్తి మార్కెట్ను కలెక్టర్ ముజామిల్ ఖాన్ ఆకస్మిక తనిఖీ చేశారు. మార్కెట్లో పత్తి కొనుగోలు అవకతవకల ఆరోపణలపై మార్కెట్ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్లో జరుగుతున్న ఇబ్బందులను కలెక్టర్కు పత్తి రైతులు వివరించారు. అసలు తేమ శాతాన్ని కూడా చెక్ చేయట్లేదని కలెక్టర్ దృష్టికి రైతులు తీసుకెళ్లారు. ఈ క్రమంలో రైతుల ఫిర్యాదుతో అధికారులపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 5,400 మాకు బేరం అయిపోయిందండి. ఇచ్చేసుకోవాలి తప్పదు ఇక్కడికి వచ్చినప్పుడు. ఎందుకంటే ఇక్కడ నుంచి మేము తీసుకెళ్ళి ఇంకా లాస్ అయిపోయింది. హోటల్ చేయడం ఎంత ఖర్చు? 25 రూపాయలు పడ్డదండి. కేజీ కటింగ్ చేసి 15 రూపాయలు తీసుకున్నారండి. 25 రూపాయలు ఎంత మనం కౌలు చాలా ఉంది సార్. కౌలు రేట్ సార్ కొంచెం పెట్టండి. ఉండండి ఈ లాడ్ మొత్తం సార్ ఎంత ఇచ్చారే? ఈ 6,500 సార్. రాజు ఎక్కువ ఉంది రాజు. 800 నిన్న శ్రీశైలు ఖరీదారులు అందరు కలిసి మిల్లులు బాటిల్ పట్టాని చెప్పి మాట్లాడి 1 గంట 2 గంటలు ఆగి 10-11 తర్వాత బేరాలు ఇచ్చారు. ఇదేంటి సార్? దీనికి కారణం ఏంటి చెప్పండి, ఒకసారి చెప్పండి. మీరు అధికారులే కదా సార్. ఇప్పుడు మీకు తెలిసిందేమో CCIకి పత్తి పోవట్లేదు అని. కొంటలే వాళ్ళు కమిట్ అయ్యి మేము కొంటలే మీరు రైతులు జాగ్రత్తని చెప్పారు. నువ్వు చెప్పిన కానీ జరిగిన విషయం ఏంటంటే వాళ్ళు 9% आए थे लोगों की 8,000 का कटुआ कई को कटुआ आता है। ये क्या हमको बोलना हुआ? एमएसपी क्या है? एमएसपी नीचे खरीदने को राइट नहीं रहता. नो राइट टू बाय बिलो एमएसपी. एमएसपी ఎంత ఇప్పుడు 700 7,000 75-21 మరి 6,800 కి 9% కొన్నారండి. 5,000 సార్ దానికన్నా ఎక్కువ కొంటారంటే వీళ్ళు ఓకే. ఎంఎస్పీ కన్నా కింద కొనడంలో హక్కు లేనప్పుడు ఎలా ఉంటున్నారు వీళ్ళు? నెగోషియేషన్ అప్ టు పాయింట్ అండి. నెగోషియేషన్ అప్ టు పాయింట్. వీఆర్ వెరీ క్లియర్ దట్ వీఆర్ ఆన్ ద ఫార్మర్ సైడ్. నడవకపోతే ఇంకా మనం చేయాల్సి మనం చేస్తాం. మళ్ళీ పద్ధతి ఉంటుంది అంటే వీఆర్ హియర్ టు అకామిడేట్. అన్యాయం ఉంటే నేనే చెప్తున్నాను కదా. 25-30 ఉన్నాయి రిజిస్టర్లు అడిగానా? ఆ రైతులు అలాగే తెచ్చారు, చిన్నప్పుడు తెచ్చారు, ఎందుకో తెచ్చారు, ఓకే. వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. వీళ్ళకి కూడా నేను కష్టపడడానికి చెప్పట్లేదు కదండి జెన్నర్స్కి. బట్ ఇక్కడ న్యాయం ఉన్నప్పుడు ఊరుకోనకపోతే పద్ధతి కాదు కదా. టీమ్ గారు వీళ్ళకి స్టాఫ్ కావాల్సింది అందించండి. ముందు అందరికీ మీరు ఇది పెట్టకుండా నాకు మళ్ళీ కనపడుకుంటుందండి. మాయిశ్చర్ చెక్ చేసి వాళ్ళకి చెప్పుకోనండి. వాళ్ళు కూడా ఒప్పుకుంటారు, మీరు కూడా ఒప్పుకోవాలి. 25-35 మేమేం చేయలేము. మీరు అన్నట్టు 8 నుంచి 12 ఉంటే ఖచ్చితంగా మేము కొంటాం. 12 కూడా 13-14 వరకు ఓకే ఒప్పిస్తాం. మరి 20-25 అంటే చేజారినట్టే మనది కూడా. చూసుకోండి మళ్ళీ ఏంటి 55 రూపాయలు స్వామి, 50 రూపాయలు అంటే 20 రూపాయలు 25 రూపాయలు పెట్టి 22 రూపాయలు ఇస్తాం.